హాయ్ ఫ్రెండ్స్, ఈ డివిఆర్ సిపి ప్లస్ 5 మెగాపిక్సెల్ 8 ఛానల్ డివిఆర్ అనమాట. డివిఆర్ అన్బాక్సింగ్, అలాగే ఫస్ట్ టైం సెట్టింగ్స్, అంటే సెట్టింగ్స్ ఎలా చేయాలి డివిఆర్ మనం తీసుకున్న తర్వాత అనేది కూడా చూపిస్తాను. ఇది మనకి డివిఆర్ ఓపెన్ చేయగానే మాన్యువల్ బుక్ ఇచ్చారు. ఇందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇది మౌస్, అలాగే సాటా కేబుల్, పవర్ కేబుల్ అనేవి ఇందులో ఉంటాయి. చూడండి ఒకసారి. మౌస్ ఇచ్చారు, అలాగే సాటా పవర్ కేబుల్. ఇది అడాప్టర్ అనమాట. 12 volts 1.5 amps ఉంటుంది. రెగ్యులర్గా మనకి 4 ఛానల్ కూడా ఇది ఇస్తారు. అలాగే డివిఆర్ ఒకసారి మీకు చూపిస్తాను. 5 మెగాపిక్సెల్ ఇది డివిఆర్ ఒకసారి ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం కవర్ తీసేసి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. మీకు డివిఆర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మెటల్ బాడీ అని వస్తుంది అనమాట. 8 ఛానల్ డివిఆర్ చూడండి. బ్యాక్ సైడ్ పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మన సెట్టింగ్స్ అనేది చూద్దాం. నేను మానిటర్కి కనెక్ట్ చేశాను. పవర్ ఆన్ చేసి కనెక్ట్ చేయగానే మీకు లోగో వస్తుంది. స్టార్టింగ్లో సిపి ప్లస్ అని లోగో వచ్చిన తర్వాత సెట్టింగ్స్ అనేది ఈ విధంగా ఒకసారి ఆఫ్ అయ్యి మళ్ళీ అంటే ఆన్ అవుతుంది. మళ్ళీని ఇన్స్టలేషన్ ప్రోగ్రెస్ ప్లీజ్ వెయిట్ అని వచ్చింది చూసారా. ఇప్పుడు మీకు సెట్టింగ్స్ చూపిస్తాను. ఆ సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే ఆన్లైన్ ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీరు లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. చూడండి ఒకసారి. ఈ విధంగా వచ్చింది మీకు. నో హార్డ్ డిస్క్ అంటే హార్డ్ డిస్క్ ఇందులో ఇన్స్టాల్ చేయలేదన్నమాట. ఇక్కడ రిలీజియన్లో మీకు ఏం చేస్తారంటే ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు IND అని క్లిక్ చేయగానే ఇండియాకి ఇండియా మనకు వస్తుంది అనమాట. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిస్టమ్ టైం అండ్ డేట్ టైము ఇది వచ్చేసి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మనకి సిస్టమ్ టైము ఇది 2024, అలాగే 11:30. అలాగే టైం కూడా మీరు ఎంత టైం అవుతుందో టైం కూడా మీరు సెట్ చేసుకోవాలి. అలాగే హెక్యూజను దహువా ప్రతి డివిఆర్ కోసం మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పాస్వర్డ్ సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ మీరు నేను రెగ్యులర్గా ఒకసారి మీకు చూపించడం కోసం admin 123 అని ఇస్తున్నాను. మీరు ఎవరో admin 123 అంటే ఇలా ఇస్తే కొంచెం మన అందరికీ తెలిసి పాస్వర్డ్ ఇవ్వకండి. కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి, అది మీకు బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. అలాగే నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయాలి. చేసిన తర్వాత కిందలో మనకి ప్యాటర్న్ కూడా అడుగుతుంది అనమాట. అన్లాక్ ప్యాటర్న్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ప్యాటర్న్ కూడా మీకు నచ్చిన ప్యాటర్న్ కూడా పెట్టుకోండి. ఇది కూడా మీరు సింపుల్గా పెట్టుకోకుండా కొంచెం మీకు అదే మీకు గుర్తుండే ప్యాటర్న్ పెట్టుకోండి. అలాగే మెయిల్ ఇక్కడ మీరు మెయిల్ కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే మీకు ఈ విధంగా ఆఫ్ చేసుకుని నెక్స్ట్ మీరు క్లిక్ చేయొచ్చు. ఇవన్నీ సెట్టింగ్స్ ఇంటర్నెట్ ఆన్లైన్లో చేసినప్పుడు ఉపయోగపడతాయి. అవి నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే ఇవన్నీ ఇలాగ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ నెక్స్ట్ ఓకే అలాగే ఓకే చేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ చూసాం మనకి మానిటర్ అంటే రెజల్యూషన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఒకసారి మీరు ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూడండి, థ్యాంక్ యూ పర్చేసింగ్ ప్రోడక్ట్ అని సెట్టింగ్స్ అనేది సక్సెస్ఫుల్గా మనం చేసాం అనమాట. మీరు ఈ విధంగా సెట్టింగ్స్ అనేది చేయొచ్చు. మెనూకి వెళ్ళండి. ఒకసారి మెనూకి వెళ్తే మీకు మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను ఆప్షన్స్ అన్నీ. వీడియో, కెమెరా, నెట్వర్క్, ఈ ఫుల్ వీడియో కూడా మొత్తం 6 సెట్టింగ్స్ కూడా వీడియో చేస్తారు. మన ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.